ఎప్పుడు చేసే కర్రీయే. కానీ ఒక చిన్ని మార్పుతో మరింత రుచిగా తయారైపోయింది తెలుసా? ఏంటా అనుకుంటున్నారా? చికెన్ కర్రీ. ఎప్పుడు చేస్తాను. యాజ్ యూజువల్‌గా అదే ప్రాసెస్ చేశానండి. కానీ ఒక్క ఇంగ్రీడియెంట్ ఎక్స్‌ట్రా వేశాను. అదేంటా అనుకుంటున్నారా? రండి. ఎలా చేశానో చూపిస్తాను. చూస్తూ మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఉప్పు కూడా వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, అది పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నా. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ ఉప్పు వేసేసాను కదా! కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకొని, మూత పెట్టేసి చికెన్‌లోంచి వాటర్ వచ్చేదాకా కుక్ అవ్వనివ్వండి. చికెన్‌లోంచి వాటర్ బయటికొచ్చేస్తుంది. అందాక ఉడకనిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసాను. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంది. చికెన్‌లోంచి వాటర్ అయితే బయటికొచ్చేసింది. ఇదే టైంలో సీక్రెట్ ఇంగ్రీడియెంట్ అన్నాను కదా! అదేనండి సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ ముక్కల కింద కట్ చేసేసుకొని, దాన్ని ఇందులో వేసేసుకొని, దానిపైనే కొంచెం గరం మసాలా, కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఒకసారి మిక్స్ చేసేసుకొని, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. వాటర్ పొయ్యాలండోయ్! వాటర్ పోసేసి అప్పుడు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దగ్గరగా మీకు రైస్ రోటీల్లోకైతే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండేలా అయితే చూసుకోండి. ఫ్రైగా కావాలితే గనక వాటర్ మొత్తం ఆవిరైపోవాలి. మనకి పీసెస్ మాత్రమే కనిపించాలి. అందాక ఫ్రై చేసేసుకుంటున్నా. నేనైతే ఇది చపాతీల్లోకి బావుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది, బావుంటుంది అని చెప్పేసి చేస్తున్నాను. సో, ఉడికిపోయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. మంచి ఫ్లేవర్‌తో చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్క మామిడికాయ యాడ్ చేశాను. ఎంత బావుందో తెలుసా కూర. టేస్ట్ అంతా మారిపోయింది. పుల్ల పుల్లగా భలే ఉంది కారం కారంగా. మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నాలా ఎంతమంది ఉన్నారో నాకు తెలుసుకోవాలనుంది.